జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం సమస్యలపై దృష్టి పెట్టారు ప్రకృతి ప్రేమికులు. హైదరాబాద్లో కనిపించకుండా పోయిన పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు. గ్రీన్ మేనిఫెస్టోను పొలిటికల్ పార్టీలు తమ ఎజెండాగా మార్చకపోతే ఎన్నికల్లో లీడర్లను నిలదీయాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఎండాకాలంలోనూ ఎంతో ఆహ్లాదంగా ఉండే హైదరాబాద్ వాతావరణం ఇప్పుడు మారిపోయింది. రోడ్ల విస్తరణ, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ నిర్మాణాల పేరుతో చెట్లు నరకడంతో సిటీలో వేడి వాతావరణం అంతకంతకు పెరుగుతోంది. ఇక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జనవరి నుంచే వాటర్ ప్రాబ్లమ్స్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు. వేల రూపాయలు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు పోయించుకోవాల్సిన దుస్థితి. వర్షం వస్తే సిటీలో ఎక్కడికక్కడా నిలిచిపోయే వరద నీళ్లు, మోకాలలోతు నీళ్లలోనే వెహికల్స్ ప్రయాణం, అప్పుడప్పుడు తెరుచుకునే మ్యాన్ హోల్స్. విశ్వనగరంగా మారబోతున్న హైదరాబాద్ దుస్థితిది. అసలు రోడ్డు మీద వాన చినుకులు మ్యాన్ హోల్స్ ద్వారా ఎందుకు వెళ్లడం లేదు? వేసవి, వర్షాకాలాల్లో ఈ విపరీత పరిస్థితులకు కారణమేంటి అన్న దానిపై కొత్త పాలక మండలి దృష్టి పెట్టాల్సి ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. విశ్వ సుందర నగరంగా హైదరాబాద్ ను మార్చాలంటే దానికి సూపర్ మాస్టర్ ప్లాన్ కావాలంటున్నారు. మరో 200 ఏళ్లకు సరిపడేలా ఇప్పుడే ప్లానింగ్ ఉండాలంటున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. ఆక్రమణల్లో ఉన్న చెరువులు, కుంటలు, కాలువలను డీమార్క్ చేసి వాటిని రక్షించి పొల్యూషన్ లేకుండా చూడాలంటున్నారు. అడుగంటిన భూగర్భ జలాలను రక్షించడానికి వర్షం నీరు ఇంకేలా చూడాలన్నారు ఆయన. పొలిటికల్ లీడర్స్ గ్రీన్ ట్రీ ఎజెండాను విస్మరిస్తే ఎన్నికల్లో నిలదీయాలని కోరుతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా మొత్తం సిటీ ఒక మాస్టర్ ప్లాన్ ఏంది, టోటల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. హైదరాబాద్లో పడ్డ టోటల్ రెయిన్ వాటర్ను మనం హార్వెస్ట్ చేసి భూమిలోకి పంపాలి, వాటర్ టేబుల్ పెంచాలి. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మొత్తం హైదరాబాద్ సిటీ ఒక చెత్త కుప్ప మీద ఉన్నట్టు ఉంటుంది. సో కనుక ఒక వెరీ డిపెండబుల్, సస్టైనబుల్ గార్బేజ్ కలెక్షను, డిస్పోజబుల్ పాలసీని ఇమీడియట్లీ ప్రమోట్ చేయాలి. హైదరాబాద్ సిటీలో ఇళ్లు, నీళ్లు, ఇరుకు సందులు, మురికి కాలువలు ఇవన్నీ పర్యావరణంతోనే ముడిపడి ఉన్నాయన్నారు మరో పర్యావరణవేత్త డాక్టర్ నరసింహారెడ్డి. అందుకే పర్యావరణం పరిరక్షణ కోసం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పరిష్కారాలు వెతకాలంటున్నారు నరసింహారెడ్డి. జీవన శైలి మారాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో జీవించడానికి, మంచి జీవనమును కొనసాగించడానికి కొన్ని పరిష్కారాలు మనం వెతకాల్సిన అవసరం ఉంది. పర్యావరణ దృక్పథంతో శక్తి వనరులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎందుకు పెరుగుతుంది? మనకు సౌరశక్తి ఉన్నప్పుడు ఆ సౌరశక్తి ద్వారా అనేక మందికి ఖర్చు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి పర్యావరణంతో ముడిపడి, జీవనంతో ముడిపడి ఉన్న అనేక అంశాల మీద మనం ఒక గ్రీన్ మేనిఫెస్టో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. హైదరాబాద్ నగరంలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే ప్రస్తుతం 6% ఉన్న గ్రీన్ ట్రీని 33% పెంచాలంటున్నారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ సీఈఓ నారాయణరావు. చెట్లను నరికిన వ్యక్తులకు భారీగా జరిమానాలు విధించాలని, అప్పుడే జనంలో చైతన్యం వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రతి ఇంటికి కంపల్సరీగా చెట్లు, ప్రతి ఇన్స్టిట్యూషన్లో చెట్లు పెట్టేసి దాన్ని సర్వే చేయించడం కూడా మెయింటైన్ చేసినట్టయితే గ్రీన్ కవరేజ్